లింక్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకి ఒక బైక్ కాన్సెప్ట్ మీద ఫోటో అయితే ఎడిట్ చేశాను. సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి. సో వీడియో అయితే చాలా బాగా వచ్చింది, చాలా సింపుల్ కూడా ఎడిట్ చేయడం. సో సింపుల్గా మీరు కెమెరాతో దిగిన ఫోటో కానీ ఫోన్లో దిగిన కూడా ఫోటో కానీ సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు బైక్ కాన్సెప్ట్ మీద. సో బ్యాక్గ్రౌండ్స్ అన్ని డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చి నాకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియోని అయితే స్టార్ట్ చేస్తుంది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చారా అయితే నా పేరు ఆనంద్ వెస్లీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. మన ఛానల్లో క్రేజీ క్రియేటివ్ సూపర్ కాన్సెప్ట్ ఎడిట్స్ అయితే అప్లోడ్ చేస్తాము in a crazy and creative way. If you're a creative person, consider a subscription పక్కన ఉన్న గంట బటన్ నొక్కండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ గెట్ నోటిఫైడ్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను అన్ని లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు పిఎన్జీస్ ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా. సో ఓపెన్ చేసుకున్నాక సింపుల్గా టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి, రీసైజ్లోకి వెళ్ళండి. రీసైజ్లోకి వెళ్ళి ఇక్కడ నెంబర్ వచ్చేసి క్యాన్సిల్ చేసి 258888 అని చెప్పేసి నెంబర్ ఇవ్వండి. ఫోటో అనేది కరెక్ట్ రీసైజ్ అయితే అయిపోతుంది. రీసైజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఆల్రెడీ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను, మీదైతే ఫోటో ఉంటుంది కదా బైక్ ఫోటో, అది కట్ చేసుకొని పెట్టుకోవాలి హెచ్డీలో. సో హెచ్డీలో ఎలా కట్ చేయాలి తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే దొరుకుతుంది. సో నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, వీడియో అనేది లెంత్ అవుతుంది అని చెప్పేసి. సో పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న ఫోటో బ్యాక్గ్రౌండ్ని మన కట్అవుట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక సింపుల్గా ఈ విధంగా పెద్దగా చేసుకోండి. పెద్దగా చేసుకున్నాక సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే అడ్జస్ట్ చేసుకున్నాయి. సింపుల్గా ఇప్పుడు యాడ్ ఫోటో ఆప్షన్లోకి వెళ్ళండి. రైట్ క్లిక్ ఇవ్వకుండానే యాడ్ ఫోటో ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. మనకి షాడో ఇంకా పిఎన్జీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో మిగతా పిఎన్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోండి. సో పిఎన్జీ, బ్యాక్గ్రౌండ్, ఇంకా షాడో, సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇచ్చాను. సో ఓపెన్ చేసుకుని ఇక్కడ పిఎన్జీస్ ఏవైతే ఉన్నాయో షాడో అన్నీ సో ఓపెన్ చేసుకొని సో పక్కకైతే పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుందాం. సో దానికోసం ఇక్కడ ఫస్ట్ షాడో పిఎన్జీ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన లేయర్స్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ టు డౌన్ కొడితే షాడో లేయర్ ఏదైతే ఉందో మనకి మన ఫోటో లేయర్ కింద అయితే వెళ్తుంది. సో ఏంటంటే మనకి బైక్ షాడో అనేది పడుతున్నట్టు అయితే రియలిస్టిక్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు, ఇట్లా అడ్జస్ట్ అయితే వేసుకోండి కరెక్ట్గా. సింపుల్గా మీరు అన్ని నేను కరెక్ట్ సెట్ చేసి పెట్టాను. సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఎడిట్ చేసుకోవడమే. సో కంప్లీట్ ఎడిట్ అయితే అయిపోతుంది. సింపుల్గా ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాక సింపుల్గా నెక్స్ట్ పిఎన్జీ అయితే అవుతుందో దాన్ని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నారు కదా ఆల్రెడీ మీరు. సో ఈ గ్లో పిఎన్జీ అయితే అవుతుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెడ్లైట్ దగ్గర అయితే పెట్టుకోండి. ఏంటంటే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఏంటంటే మనకి ఒక లైట్ గ్లో ఎఫెక్ట్ అయితే వస్తుంది. బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు హెడ్లైట్ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే మనకి హెడ్లైట్ అనేది గ్లో అవుతున్నట్టు అయితే ఉంటుంది, ఆన్లో ఉన్నట్టు అయితే ఉంటుంది. సో ఇట్లా లెఫ్ట్ రైట్ కూడా మొత్తం హెడ్లైట్కి సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్నాక సింపుల్గా నెక్స్ట్ స్మోక్ పిఎన్జీ అయితే అవుతుందో దాన్ని కూడా పెద్దగా చేసుకొని ఇట్లా కిందికి అయితే పెట్టేసుకోండి. కిందికి పెట్టేసుకున్నాక సింపుల్గా ఆపోజిట్ వచ్చేసి కొంచెం తగ్గించేసుకోండి, 50 దగ్గరలో అయితే పెట్టుకున్నాక సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి షూ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మీకు షూ ఉంటే పర్లేదు, ఒకవేళ ఎవరైతే చెప్పులు వేసుకొని దిగుతారో స్నిక్కర్స్ కానీ, సో ఇవన్నీ షూ అనేది యాడ్ చేసుకున్నాం. స్నిక్కర్స్ లేదా వాట్ ఎవర్ నార్మల్ షూ, క్యాజువల్ షూ ఉంటాయి కదా దాన్ని యాడ్ చేసుకుని దానికోసం స్టిక్కర్ ఆప్షన్లోకి వెళ్ళి సర్చ్లో కొట్టండి. షూ అని కొడితే మనకి ఈ విధంగా చాలా పిఎన్జీస్ అయితే వస్తాయి. సో దానికోసం మీరు మీకు నచ్చిన షూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను కింద స్క్రోల్ చేస్తే మనకి రియలిస్టిక్ షూస్ అయితే ఉంటాయి, ఇట్లా కార్టూన్ కాకుండా. సో ఈ విధంగా ఈ షూ అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న సింపుల్గా మనకి ఓన్లీ 1 షూవే కావాలి కాబట్టి సో రైట్ సైడ్ అయితే నేను అరేంజ్ చేసేసుకుంటున్నాను. అరేంజ్ చేసేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి సో సింపుల్గా అడ్జస్ట్ అయితే చేసుకుంటాను నేను. కొంచెం కరెక్ట్గా మనకి మన సైజు సరిపోయేటట్టు మనకి ఎంత సైజు కావాలో అంత సైజు 2 ఫింగర్స్ ఇట్లా కిందికి మీది కంటే మనకి అడ్జస్ట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా సింపుల్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాక కరెక్ట్గా సెట్ అయిపోతే సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా కరెక్ట్ సెట్ అయింది నాకు. ఇప్పుడు చూడొచ్చు, నేను స్క్రీన్ మీద ఎట్లయితే చేస్తున్నాను సేమ్ అదే స్టెప్స్ ఫాలో అయిపోతే కరెక్ట్గా ఈ ఇమేజ్ అయితే సేమ్ ఇలాగే వస్తుంది. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ కొట్టండి, చూసే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందని వీడియో ఎడిటింగ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత యాడ్ ఫోటోలోకి వెళ్ళి నెక్స్ట్ స్మోక్ పిఎన్జీ అయితే వస్తుందో దాన్ని యాడ్ చేసుకోండి, లాస్ట్ పిఎన్జీ. సో యాడ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని ఇట్లా పెద్ద చేసుకొని సో అక్కడక్కడ అయితే యాడ్ చేసేసుకోండి, డూప్లికేట్ చేసుకొని. సో 2-3 ఇయర్స్ పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఏంటంటే మనకి స్మోక్ అనేది మన డ్రెస్ మీద పడుతున్నట్టు, బైక్ మీద పడుతున్నట్టు సో ఉంటుంది. చూడడానికి ఫోటో అనేది రియలిస్టిక్గా అయితే ఉంటుంది. సో చూడొచ్చు మీరు ఈ విధంగా. సో కొంచెం డ్రెస్ మీద కొంచెం డల్నెస్ అనేది వచ్చిందో, స్మోక్నెస్. సో సింపుల్గా మనకి ఫోటో అనేది లుకింగ్ గుడ్ అనమాట. సో రియలిస్టిక్గా ఉంటుంది చూడడానికి, చూసే వాళ్ళు కూడా.
సో లైక్స్ కూడా బాగానే వస్తాయి. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత యాడ్ చేసేసుకున్నాక సింపుల్గా దీన్ని కూడా మనం లైట్ రూమ్లో ఎడిట్ చేసుకుందాం. దానికన్నా ముందు డ్రా టూల్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో అనేది సేవ్ చేసుకుందాం. సో లైట్ రూమ్లో మీకు ఎడిటింగ్ అనేది సింపుల్ అయిపోవాలని చెప్పేసి నేను PicsArt లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు 1 క్లిక్తో అయితే లైట్ రూమ్లో కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఫస్ట్ లైట్ రూమ్ అయితే ఓపెన్ చేసుకోండి. చాలామందికి తెలుసు కదా PicsArt అనేది ఎలా మనం యాడ్ చేసుకోవాలని చెప్పేసి. సింపుల్గా మీరు నేను ఇచ్చిన ఫోటోను సెలెక్ట్ చేసుకుని కాపీ సెట్టింగ్ చేసుకోవాలి. సో సెట్టింగ్ కాపీ చేసుకున్నాక సో నేను ఇచ్చిన ఫోటోని కాపీ చేసుకున్నాక సింపుల్గా మీరు ఏదైతే ఫోటో ఎడిట్ చేసుకొని పెట్టుకుంటారో ఆ ఫోటోని అయితే ఓపెన్ చేసుకోవాలి. సో PicsArtలో ఓపెన్ చేసుకోవాలి. మీ ఫోటో ఓపెన్ చేసుకున్నాక సింపుల్గా మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి నా ఫోటోలో ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ సెట్టింగ్స్ని ఇక్కడ పేస్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. ఇక్కడ పేస్ట్ సెట్టింగ్స్ చేస్తే మనకి PicsArt అనేది కంప్లీట్గా ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. సో మీకు 1 క్లిక్తో ఇట్లా ఎడిటింగ్ అయితే అయిపోతుంది. చూడొచ్చు మీరు బిఫోర్ ఆఫ్టర్. సో జస్ట్ ఈజీగా అయితే ఎడిట్ అయితే అయిపోయింది. సో సింపుల్గా ఇంతే ఫ్రెండ్స్. వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఇచ్చాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి ఏమైనా ఎడిటింగ్ కావాలనుకుంటే. సో సింపుల్గా సేవ్ చేసుకోండి ఫోటో అనేది. खत्म बाय बाय टाटा गुड बाय गया.